వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,33,000 చేంజ్ వరకు ఉంది. అదే మనం సిల్వర్ చూసుకున్నట్లయితే 2,33,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఇది ఇప్పుడు మంచి బుల్ రన్‌లో ఉంది. సో ఎప్పుడు తగ్గిద్ది? ఎప్పుడు పెరగబోతుంది? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,33,000 చేంజ్ వరకు ఉంది. అండ్ సిల్వర్ అంటే కేజీ 2,33,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేయమంటారా? లేదండి, యాక్చువల్‌గా గోల్డ్ ఎప్పటికన్నా గోల్డే. ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు భారీగా. మేము చెప్తూనే ఉన్నాము చేయకండి. కొంచెం ఎక్కువ ఎప్పుడైనా కన్సాలిడేట్ అవ్వచ్చు. గోల్డ్ పడే అవకాశం ఉంది అని. కానీ ఇన్వెస్టర్స్‌లో ఏంటంటే ఒక అపారమైన నమ్మకం వచ్చేసింది గోల్డ్. ఒకవేళ పడినా కూడా మళ్ళీ పెరుగుతుంది ఫ్యూచర్‌లో. పెరిగేది తప్ప తరిగేది కాదు గోల్డ్ అని చెప్పి ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా అమ్మేసి, అంటే ఎందుకని చూస్తే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ లేవు. మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి మంచి స్టాక్స్ తీసుకుంటే టీసీఎస్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి అని మైనస్‌లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒక పానిక్ సిచ్యుయేషన్ వచ్చిందో స్టాక్ మార్కెట్ మీద, అట్ ద సేమ్ టైం గోల్డ్ మీద అపారంతం పెరిగిపోతుంది. సో కాబట్టి జనాలందరూ కూడా షిఫ్ట్ అవుతున్నారు. సో అలా షిఫ్ట్ అయ్యినందువల్ల కూడా గోల్డ్ మార్కెట్ బాగా పెరుగుతుంది ఇవాళ రేపు. ఇది ఎలా కంటిన్యూ అవుతుంటే మనకి ఫిబ్రవరి దాకా కూడా కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ఫిబ్రవరి దాకా కూడా మీరు 1,40,000, 1,45,000 దాకా వెళ్ళొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరిలో మళ్ళీ మనకి బడ్జెట్ వచ్చి, ఆ బడ్జెట్‌లో ఏదైనా మంచి న్యూస్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ పెరుగుతుందేమో. ఎప్పటిదాకా అయితే స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ రాదు, తప్పటిదాకా అయితే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సార్, ఇప్పుడు ఫిజికల్ ఆర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు జ్యువెలరీస్ గాని, సో అలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా దాని మీద? ఇప్పుడు ఆఫ్టర్ జనవరి మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయండి. ఫిబ్రవరిలో మళ్ళీ మ్యారేజ్ టైమ్ వచ్చేసింది. మాఘమాసం అంటారు. అప్పుడు తగ్గిద్దా సార్? అప్పుడు కొంచెం తగ్గకపోయినా కొంచెం గోల్డ్ కొంటారు కాబట్టి పెరుగుతుందండి. పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ షాప్‌లో వాళ్ళందరూ కూడా ఐడియా ఉంది. గోల్డ్ స్మిత్స్ అందరికీ కూడా ఇది పడే రేటే. ఏదైనా పెరిగినా ఈ కాస్తే మనం ఎన్‌కాష్ చేసుకోవడానికి మళ్ళీ ఆ టైం మళ్ళీ రాదు అని చెప్పి కూడా ఒక ఇది ఉంది. సో గోల్డ్ అమాంతం మనకి కొంచెం పెరుగుతుంది. ఈ ఎస్పెషల్లీ మ్యారేజ్ టైంలో కొంచెం పెరిగే అవకాశం ఉంది. అది తగ్గదు. అట్‌లీస్ట్ అంటే తగ్గదు. ఈ రేట్‌లోనే కంటిన్యూ అవ్వచ్చు కానియండి. అప్ అండ్ డౌన్ కొంచెం 130, 140 మధ్యలోనే ఉంటుంది అది. సో 145కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఫిబ్రవరి దాకా కూడా మనకి, ఎందుకంటే బిఫోర్ బడ్జెట్ గోల్డ్ పెరుగుతుంది. ఆఫ్టర్ బడ్జెట్ ఏమైనా తగ్గే అవకాశం అయితే ఉంది. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు మనం ఈ 26లో గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది 2,00,000 అబోవ్‌నే వెళ్తది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇన్ రియాలిటీ ఇది నిజంగా 2,00,000 అబోవ్ వెళ్తదని అంటారా సార్? లేదండి, ఇప్పుడు యాక్చువల్‌గా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. యాక్చువల్‌గా చూస్తే మీకు 150 కూడా ఎక్కువే. మనకి ఆల్రెడీ 130 వచ్చింది. 150 దాకా వెళ్తేనే మాక్సిమం అనుకుంటున్నాం మేమందరం కూడా. 2 దాకా అయితే హైలీ ఇంపాసిబుల్ అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే అది. సో అంత కూడా పెరగదండి గోల్డ్. సిల్వర్ కూడా కొంచెం బాగానే పెరిగింది. ఎందుకంటే రెండు ఓవర్ వాల్యూడ్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఒక బుల్ మార్కెట్ వస్తుందో అప్పుడు కొంచెం పడే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. సో ఇప్పుడు మనం చెప్పే సూచన ఏంటంటే, మీరు ఫిజికల్‌గా గోల్డ్ కొనుక్కున్న పెరుగుతుంది. ఏంటంటే గోల్డ్ ఎప్పటికైనా పెరిగేదే. లాంగ్ టర్మ్ హారిజన్‌లో కొనుక్కోండి. అంటే షార్ట్ టర్మ్‌గా ఏదైనా ఎన్‌కాష్ చేసుకుందాము అనుకుంటే మాత్రం బల్క్ అమౌంట్ పెట్టేసి షార్ట్ టర్మ్‌లో 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి దాని మీద అనుకుంటే మాత్రం తప్పు పడుతుంది. లాంగ్ టర్మ్ హారిజన్‌లో ఇంకా హోల్డ్ చేసి పెట్టుకుందాం అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఓకే. సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోమని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గోల్డ్ ఉందో, గోల్డ్ ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంటే ఎంతవరకు ఉండొచ్చు? ఐ మీన్ ఈ బుల్ రన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏ ఇయర్ వరకు అంత బుల్ రన్ అన్న ఉండొచ్చని అంటారు? అంటే సో నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు 1,33,000 చేంజ్ వరకు ఉంది. ఇది ఏ ఇయర్‌లో పెరగాల్సింది? ఈ ఇయర్‌లో పెరిగిందని అంటారు? యాక్చువల్‌గా 2028 పెరగాల్సింది. 28లో పెరగాల్సింది. 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ముందు వచ్చేసింది. ఎందుకంటే గోల్డ్ అమాంతం చూస్తే మీకు లాస్ట్ 6, 7 మంత్స్ నుంచి పెరుగుతుంది. ఇవాళ ఓవర్‌నైట్ పెరిగింది కాదు. మనకి 8 మంత్స్ బ్యాక్ నుంచి కూడా గోల్డ్ బాగానే పెరుగుతూ వచ్చింది. సో అప్పుడే కొంచెం అనుకున్నారు అందరూ ఇదేంటి ఇలా పెరుగుతుందని చెప్పి. సో లక్కీగా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళు లక్కీ అండి. మనం చెప్పడానికి ఏం లేదు. అందులో అది ఓకే. బట్ ఇక్కడ మీద ఇంత హై లెవెల్‌లో కూడా మళ్ళీ కొంతమంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది మనకు కొంచెం రాంగ్ అవుతుంది. ఎస్ఐపి మోడ్‌లో వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ఫిజికల్ గోల్డ్‌తో పాటు ఇవన్నీ ఆల్టర్నేటివ్ గోల్డ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ బాండ్స్ కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ కానివ్వండి, గోల్డ్ ఫండ్స్ కానివ్వండి, మన కోటక్ కానివ్వండి, అన్ని ఫండ్ హౌసెస్‌లోనే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి యాక్టివ్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో, యాక్టివ్ ఫండ్స్ అంటే మీకు మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ ఇలాంటివి ఏంటంటే మీరు ఫండ్ మేనేజర్ బట్టి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఒక ఫండ్ మేనేజర్ బాగా రిటర్న్స్ ఇవ్వచ్చు, ఒక ఫండ్ మేనేజర్ తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో ఒక ఫండ్ హౌస్‌కి అదే మిడ్ క్యాప్ తీసుకుంటే రిటర్న్స్ మీద 8% డెఫినెట్ గ్యారంటీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ గోల్డ్ అలా కాదు. మీరు గోల్డ్ ఏ కంపెనీ నుంచి అయినా కొనండి. అది కొటక్కా, బిర్లానా, ఎస్‌బీఐ అని అది డిఫరెన్స్ రాదు. ఇది పాసివ్. జస్ట్ ఏంటంటే పాసివ్ ఎప్పుడైతే ఉంటుందో, పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో, ఒక ఫండ్‌కి, ఒక ఫండ్స్‌కి, ఇంకో ఫండ్ హౌస్‌కి పెద్ద డిఫరెన్స్ రాదు. కాబట్టి మీరు ఏ ఫండ్ హౌస్‌లో అయినా మీరు కంఫర్టబుల్‌గా కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ఒక ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఆల్రెడీ మీకు ఎప్పటి నుంచో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. పెద్ద రిటర్న్ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు స్విచ్ అయిపోవచ్చు. ఆ పట్ల అదే సేమ్ కంపెనీలో గోల్డ్ ఫండ్‌కి మీరు మూవ్ అయిపోవచ్చు.
మీరు చూడండి అమ్మి ఆ అమౌంట్ బ్యాంక్ అకౌంట్‌కి వచ్చి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నుంచి దానికెళ్ళకుండా మీరు కొటక్‌లో ఏదైనా ఫండ్ ఉంది, పర్ఫార్మెన్స్ లేదు. కొటక్ గోల్డ్‌కి మారిపోండి. ఆదిత్య బిర్లాలో ఉంది మీకు ఏదైనా ఫండ్, పర్ఫార్మెన్స్ లేదు. ఆదిత్య గోల్డ్‌కి మారిపోండి. ప్రతి ఒక్క ఫండ్‌లోనూ గోల్డ్ ఫండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి, మీ దగ్గర ఏవైతే ఫండ్స్ ఉన్నాయో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఏదో ఫ్రంట్ చెప్పడం కొన్నాను. 3 ఇయర్స్ నుంచి దాంట్లో ఏం రిటర్న్ రావట్లేదు అనుకున్నప్పుడల్లా, ఆ ఫండ్స్‌ని అదే ఫండ్ హౌస్‌లో ఉన్న గోల్డ్ ఫండ్‌కి ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌కి మారిపోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు మన గోల్డ్ లాస్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే 2012 నుంచి అనుకుంటా 17 వరకు గోల్డ్ అనేది అక్కడక్కడే కన్సాలిడేషన్ అయ్యి లాంగ్ పీరియడ్ కన్సాలిడేషన్ అయింది. దాని తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది. సో, ఇప్పుడు ఏదైతే 1,33,000 చేంజ్ అవుద్దో ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ స్టేజ్ వరకు చూడొచ్చని అంటారా? ఒక 5, 7 ఇయర్స్ వరకు? చూడొచ్చండి ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్ అయితే ఉందో 1.36 మహా అయితే 1.45 దాకా ఎళ్తుందేమో అంతకంటే ఎళ్ళదు. మళ్ళీ కింద పడి 1.2, 1.2, 1.5, అంటే 1. ఏ ఇయర్ వరకు ఈ ప్రాసెస్ 2028 దాకా అయితే డామ్ షూర్ ఇదే ఉంటుందండి ప్రైస్. ఈ కన్సాలిడేషన్ వేరే లాగే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ 2029లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. 2029లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ కొంచెం పానిక్ అవుతుంది సిట్యుయేషన్. స్టాక్ మార్కెట్ పడుతుంది. ఏదైతే రెసిషన్ అనుకుంటున్నామో బయట మార్కెట్ యూఎస్ రెసిషన్ అంటున్నారు. అవన్నీ కూడా పోయిన తర్వాత మళ్ళీ స్టేబుల్ అవుతుంది మార్కెట్ ఎప్పుడవుతుందో అప్పటిదాకా అయితే ఈ గోల్డ్ మీద ఉంటుందండి. తర్వాత తగ్గొచ్చు కొంచెం. ఓకే. సో, ఒక లాంగ్ టర్మ్‌లోనే మనకి కన్సాలిడేషన్ అయితే 5 ఇయర్స్ దాకా పెరగదండి గోల్డ్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ ఇచ్చినందుకు. థాంక్స్ అండి.